డాక్టర్ స్మిత్ అత్యవసర పరిస్థితులలో తన సరసమైన వాటాను చూశాడు. కాని ఆ రాత్రి ఆసుపత్రికి తరలించబడిన యువతి కోసం ఏమీ అతనిని సిద్ధం చేయలేదు. ఆమె తీవ్రంగా గాయపడింది, మరియు ఆమె ఇప్పటికీ జీవించి ఉండటం ఒక అద్భుతం. అతను ఆమె ప్రాణాలను కాపాడటానికి కృషి చేస్తున్నప్పుడు అతను ఆకర్షణ యొక్క స్పార్క్ అనుభూతి చెందకుండా ఉండలేకపోయాడు. ఇది వృత్తిపరమైనది కాదు, అతనికి తెలుసు, కాని అతను భావించిన కనెక్షన్ను తిరస్కరించలేకపోయాడు. రాత్రి గడిచే కొద్దీ మహిళ యొక్క పరిస్థితి స్థిరంగా ఉంది మరియు డాక్టర్ స్మిత్ ఆమె గదిని ఎక్కువగా సందర్శించడం గమనించాడు. వారు గంటల తరబడి మాట్లాడుకునేవారు, మరియు అతను ఆమెతో గాఢమైన ప్రేమలో పడిపోయాడు. కానీ విషయాలు చూడటం ప్రారంభించగానే ఆమె పరిస్థితి మరింత దిగజారింది. వైద్యులు చేయగలిగినదంతా చేశారు, కాని అన్ని ఆశలు కోల్పోయినట్లు అనిపించింది. మహిళ పేరు సారా, మరియు డాక్టర్ స్మిత్ ఇంతకు ముందు ఎవరితోనూ ఇంత బలమైన సంబంధాన్ని అనుభవించలేదు. అడుగడుగునా ఆమె పక్కనే ఉండి, ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆమె చేయి పట్టుకుని మాట్లాడేవాడు. తన రోగి పట్ల వైద్యుని భక్తికి ఆసుపత్రి సిబ్బంది షాక్ అయ్యారు, కాని వారు తమ మధ్య ఉన్న ప్రేమను కాదనలేకపోయారు. రోజులు వారాలుగా మారడంతో సారా పరిస్థితి విషమంగా ఉంది మరియు డాక్టర్ స్మిత్ తన స్వంత నైతికతను ప్రశ్నించాడు. ఒక పేషెంట్తో ప్రేమలో పడడం సరైనదేనా, లేదా వారు ఎదుర్కొన్న తీవ్రమైన పరిస్థితుల ఫలితమా? అతను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు, కాని అతనికి ఒక విషయం తెలుసు: ఆమె ప్రాణాలను కాపాడటానికి అతను ఏదైనా చేస్తాడు. ఆపై డాక్టర్ స్మిత్ అన్ని ఆశలను వదులుకోబోతున్నప్పుడు సారా కళ్ళు తెరుచుకున్నాయి, మరియు ఆమె ఒక్క మాట గుసగుసలాడుతూ ప్రతిదీ మార్చేసింది: తల్లి.